హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్. ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా మనిషి ఒత్తిడి, నిరాశ, అసంతృప్తి వీటితోనే రోజులు గడిపేస్తున్నాడు. నేటి మన జీవన విధానంలో మార్పుకు, ఆలోచనల్లో పరివర్తనకు, మనస్సును మన అదుపులోకి తెచ్చుకోవడానికి గౌతమ బుద్ధుని మాటలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు మనం చూద్దాం. నీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుండే మొదలవుతాయి. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. బంధం పేరుతో బాధపెట్టేవారిని, స్నేహం పేరుతో చెడగొట్టేవారిని జీవితంలో దూరం పెట్టడమే మంచిది. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. నీ మనస్సును గాయపరిచేది నీ ఆలోచనలు మాత్రమే. డబ్బును నీ చెమట నీళ్లతో సంపాదించు, ఇతరుల కన్నీళ్లతో కాదు. కోపం మహా చెడ్డది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుండి తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. గతాన్ని తలచడం మానుకో. భవిష్యత్తు గురించి కలలు కనకు. ప్రస్తుతంపై మనస్సును లగ్నం చెయ్యి. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనస్సును తాను జయించినవాడే నిజమైన వీరుడు. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. నువ్వు చేసే పనికి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేలా చేయాలంటే నీ జీవితం సరిపోదు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధమని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకమే పోవడానికి అదే కారణం కావచ్చు. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. జరిగేది జరగనివ్వు. జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వు. సరైన సమయంలో రావాల్సిన మలుపు ఖచ్చితంగా వస్తుంది. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి కష్ట పరిస్థితి ఎదురైనా కాలంతో పాటు మారిపోక తప్పదు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. మంచి మనస్సున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంగా తయారవుతుంది. పక్కవాడు ఏడుస్తుంటే చూసి ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. డబ్బు విషయంలో అత్యాశ వద్దు. డబ్బు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. హింస అంటే శారీరకమైనదే కాదు. మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. మనిషికి నిజమైన బంధువులు 6. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయే స్నేహితుడు, శాంతమే భార్య, ఓర్పే పుత్రుడు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి. అంతేకాని అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. ధ్యానాన్ని ఒక పనిగా చేయకు. ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయాలి. అప్పుడు నీ మనస్సు నీ అదుపులో ఉంటుంది. నీ మనస్సు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతావు. మనస్సుకు విశ్రాంతి, మనిషికి శాంతి కావాలంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లుగా నీలోని శోకాన్ని ఆర్పేయాలి.
అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. ఇతరులు కావాలని నీ గురించి మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి గాని పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్లాల్సిన పని లేదు. దేవుడు అన్ని చోట్లా ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది. చదువు కంటే మంచి నడవడిక ముఖ్యం. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేడు. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే మనం ఇతరులలో మంచిని మాత్రమే గ్రహించాలి. కష్టం ఎవరూ కొనేది కాదు. ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టం, ఆనందం అనేవి. మన అడుగు మనం వేయకపోతే, అనుకున్నది సాధించే విషయంలో శ్రద్ధ చూపకపోతే దేవుడే దిగివచ్చినా మన జీవితం మారదు. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. ఆకలి తీరాక ఆహారాన్ని, అవసరం తీరాక మనిషిని చులకనగా చూడొద్దు. ఆకలి మళ్లీ వేస్తుంది, అవసరం మళ్లీ వస్తుంది. విశ్వాసం మరియు ప్రార్థనలు ఆత్మ యొక్క విటమిన్లు. అవి లేకుండా మనిషి ఆరోగ్యంగా జీవించలేడు. నువ్వు పుట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు ఆనందపడ్డారు, అది మామూలే. కానీ నువ్వు పోయేటప్పుడు నువ్వెంత ఆనందంగా పోతావన్నదే అసలు జీవితానికి లెక్క. ఎవ్వరినీ చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు. నీకు సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు. అది నీలోనే ఉంటుంది. అది నువ్వు గుర్తిస్తే చాలు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా నీకు అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఏ వ్యక్తి అయితే పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడతాడో లేక పనిచేస్తాడో అతడిని విడువని నీడలాగా ఆనందం వెన్నంటే ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులుగా ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. తనని తాను వశపర్చుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు.